బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 4వ జ్యోతిర్లింగానికి సంబంధించిన స్వామివారి రూపం ఓంకారేశ్వరుడు లేదా అమలేశ్వరుడు అని అంటూ ఉంటారు. నర్మదా నదీ తీరంలో మాలవ ప్రాంతంలో ఈ మందిరం నెలకొని ఉంది. సూర్యవంశరాజు మాంధాత, అతని కుమారులు అంబరీషుడు, ముచుకుందుడు ఈ స్వామిని తపస్సుతో ప్రసన్నం చేసుకున్నారు. అందుకే ఈ గుడి ఉండే కొండను మాంధాత పర్వతం అని అంటూ ఉంటారు. 2 గదులను దాటి గర్భగుడిలోకి చేరుకోవాలి. అక్కడ చీకటిగా ఉంటుంది. లింగం పాతినట్లుండదు. ప్రకృతి సిద్ధంగా ఉండి చుట్టూ నీరుంటుంది. ఆలయ విమానం మీద శివుని రూపం ఉండి మందిరం అంతా ఓంకార రూపంలో ఉంటుంది. ఎవరైతే ఈ ఓంకారేశ్వరుని దర్శిస్తూ ఉంటారో వారికి జ్ఞాన సిద్ధులు కలుగుతాయి అన్నది కూడా ప్రతీతి. ఉత్తరాఖండ్లోని కేదారనాథుడు కూడా జ్యోతిర్లింగ స్వరూపంగా భాసిల్లుతూ ఉన్నారు. అశేష భక్త జనావళిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇక్కడ నర నారాయణ మందిరం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. హిమాలయాల మొదట్లో ఉండే ఈ క్షేత్రంలో ఉపమన్యు, పాండవులు పూజాధికాలు చేశారట. ఇది శంకరుని నిత్య సన్నిధిగా ఉండే క్షేత్రమని నమ్మకం. శివుడు భీమశంకరుడిగా పేరు పొందిన మందిరాలు 2 ఉన్నాయి. ఒకటి మహారాష్ట్రలోని పూనాకు సమీపంలో సహ్యాద్రి కొండల్లో ఉండే మందిరం ఒకటైతే, భీమా నది ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడి శివలింగం నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇక్కడ నానా ఫడ్నివస్ కట్టించిన 2 స్నాన కుండలున్నాయి. అస్సాంలోని కామరూప్ జిల్లాలో గుహాహాటికి దగ్గరలో బ్రహ్మపురంలో భీమశంకర క్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటని శివపురాణం ద్వారా అవగతమవుతుంది. కాశీ విశ్వేశ్వరుడు మరొక జ్యోతిర్లింగ స్వరూపం. అవిముక్త క్షేత్రం కాశీ అని అంటూ ఉంటారు. అంత్యకాల సమయంలో ఎవరైతే కాశీలో శరీరాన్ని విడిచిపెడతారో వారికి నేరుగా ముక్తి లభిస్తుంది అన్నది ప్రతీతి. వారణాసిలో ఈ దేవుణ్ణి విశ్వనాథుని పిలుస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. కాశీలో ఉత్తరంలో ఓంకార ఖండం, దక్షిణంలో కేదార ఖండం, మధ్యలో విశ్వేశ్వర ఖండం ఉంటాయి. కాశీ విశ్వనాథుని అసలైన జ్యోతిర్లింగం ఇప్పుడు కనిపించదు. నేటి జ్యోతిర్లింగ స్వరూపం భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం ఆ స్వామివారికి చేసే అభిషేకాలు, అర్చనలు, పూజలు ప్రతి ఒక్కరికి కూడా వారి కోరుకున్న కోరికలు తీర్చడమే కాకుండా ఐహిక ముష్కలను కూడా అనుగ్రహిస్తుంది అనటంలో సంశయం లేదు. నాసికా త్రయంబకంలో త్రయంబకేశ్వరుడిగా మరొక జ్యోతిర్లింగ స్వరూపంలో స్వామివారు అలరారుతున్నారు. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది. రావణుడు స్థాపించిన వైద్యనాథ లింగం ఈ వరుసలో తర్వాతిగా గోమతి ద్వారకం నుంచి లేట్ ద్వారకాకు వెళ్లే దారిలో ఉండే నాగేశ్వర లింగం మరొకటి. ఇది 11వ జ్యోతిర్లింగం రామేశ్వరంలోనిది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ లింగాన్ని స్థాపించి పూజించాడు. ఈ లింగం సముద్ర తీరంలో ఇసుకతో నిర్మింపబడిందంటారు. ఇక్కడ ఒక హనుమదీశ్వర్లు కూడా ఉన్నట్టు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ అది విశేషం. దేవగిరిలో ఉండే గృష్మేశ్వర లింగం 12వ జ్యోతిర్లింగాలలో ఒకటని శివపురాణంలో చెప్పబడింది. ఆ స్వామివారి దర్శన భాగ్యం మనకు ఆపదలో అన్ని వేళలా ఆదుకునే ఆది స్వరూపంగా గోచరమవుతుంది. ఇవే కాక దేశంలో రకరకాల రూపాలలో శివుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు. అర్ధనారీశ్వరమూర్తి గురించి అందరికీ తెలిసిన విషయమే. తమిళనాడులోని తిరుచెంగోడు అనే ఊరిలో అర్ధనారీశ్వర మందిరం ఉందన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. అలాగే ఉత్తర భారతంలోని బృందావనంలో గోపేశ్వర మందిరం కూడా ఉంది. కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో ఆత్మతత్వలింగం, ఉదయపూర్లోని ఏకలింగేశ్వర రూపం, అస్సాంలోని ముక్తినాథ దేవాలయం, కుంభకోణంలోని బృహదీశ్వర ఆలయం ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. తారకేశ్వర, హటకేశ్వర, కిరాతేశ్వర, మయూరేశ్వర, త్యాగరాజేశ్వర మొదలైన పేర్లతో అరుదైన శివాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. భగవంతుడి గురించి కథలు చెప్పుకోవటం భక్తులకు చాలా ఇష్టం. ఏ రూపంలో తలుచుకొని ఏ రూపంలో పూజించినా చివరకు ఆ పూజలన్నీ చేరేది ఆ పరమశివుడికే. శివుడికి ఎన్ని మందిరాలున్నాయో అన్ని రకాల పేర్లు కూడా ఉన్నాయి. అన్నింటికి చివర ఈశ్వర శబ్దం ఉంటుంది. విష్ణు మందిరాలలో ఈశ్వరుని పేరున పూజలు అందుకుంటున్న స్వామి తిరుపతి వెంకటేశ్వరుడు ఒక్కడే. For more videos like this, subscribe Big TV channel.